ఒక్క ముక్కలో పుష్ప 2 రివ్యూ చెప్పాలంటే వర్త్ వాచింగ్. ఇఫ్ యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ మూవీస్, వర్త్ వాచింగ్ అంటున్నావు. బోర్ ఎక్కడ లేదా? బోర్ ఉంటుంది, కానీ అల్లు అర్జున్ గారు తన నటనతో ముందుకు తీసుకుని వెళ్తాడు. మనకి ఆ ఫీల్ అలా వచ్చి వెళ్తుంది. పుష్ప 2 మూవీలో నాకు నచ్చిన సీన్స్ ఒకటి, రష్మిక మందన అజయ్ గారితో ఒక సీన్ అయితే ఉంటుంది. క్లాప్ ఇచ్చే మూమెంట్ అదైతే వర్త్ వాచింగ్ అని చెప్పడానికి అది ఒక సీన్ చాలు. ఇంతకీ స్టోరీ ఏంటి అని చెప్పి మీరు అనొచ్చు. పుష్ప 1 చూసారా? పుష్ప 2 లో కూడా అది అల్లు అర్జున్ గారి అది కాదు, పుష్ప గారి జీ బల్బ్ అని చెప్పాలి. నేను తిట్టట్లేదు, అతని యొక్క ఈగో గురించి మాట్లాడుతున్నా. అది ఒకటే కాదు, ఇంకొకటి ఉంటుంది. సెకండ్ హాఫ్ లో జాతర సీక్వెన్స్ హోల్ థియేటర్ ఒక రేంజ్ లో ఎగురుతుంది. కాదు ఇద్దిరా నటన, ఇద్దిరా యాక్టింగ్ అని చెప్పి ఒక నటుడు గురించి మాట్లాడుకునే సీక్వెన్స్ అది. అల్లు అర్జున్ గారు నట విశ్వరూపం చూపించారు ఆ సీక్వెన్స్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి పుష్ప క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ తో మూవీ వెళ్తూ పుష్ప 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మూవీ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ అలా తీసుకుని అయితే వెళ్తాడు. సెకండ్ హాఫ్ లో వచ్చేసి జాతర సీక్వెన్స్ ఒకటి హైలైట్ అయితే చెప్పాలి. దాని తర్వాత మూవీని అయితే చాలా అయితే డ్రాగ్ అయితే చేశాడని చెప్పాలి. అండ్ చాలా వరకు అయితే లాగ్ అయితే చేశాడు. బట్ అది కూడా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి నటనతో వల్ల మనకు ఫీల్ రాకుండా కొంతవరకు అయితే మనం అయితే చూడొచ్చు. ఓవరాల్ చెప్పాలంటే ఫస్ట్ 2 అవర్స్ అదిరిపోయింది. అండ్ మిగతా 1 అవర్ వచ్చేసి అయితే మాత్రం ఈ విధంగా లాగాడనే చెప్పాలి. అండ్ అలాగే క్లిఫ్ హ్యాంగర్ కూడా ఏం పెద్దగా అయితే పెట్టలేదు. అండ్ మనం పార్ట్ 2 గురించి ఎదురు చూసే అంతగా క్లిఫ్ హ్యాంగర్ అయితే లేదనే చెప్పాలి. పర్లేదు, పుష్ప 1 కూడా ఇలానే అన్నారు. బట్ ఈ రోజు చూసారు కదా దాని రేపు ఎట్లుందో, దాని గురించి కూడా అలానే ఎదురు చూడొచ్చు పుష్ప 2 గురించి. అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే మాత్రం డిఎస్పీ గారు తన వంతు అయితే న్యాయం అయితే చేశాడని చెప్పాలి. ఎక్స్పెషల్లీ సాంగ్స్ అయితే స్క్రీన్ మీద అదిరిపోయాయి. అండ్ బీజిఎం అయితే పర్లేదు, బాగానే అయితే ఉంది. కొన్ని సీక్వెన్స్ ఇంకా బాగుండేది చెప్పి కొంతగా ఫీల్ అయితే కొట్టింది. ఓవరాల్ గా సుకుమారి డైరెక్షన్ వల్ల ఈ మూవీ అయితే రన్ అయితే అవ్వచ్చు. అండ్ అల్లు అర్జున్ గారు తన పర్ఫార్మెన్స్ తో ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకొని వెళ్తారు. బట్ బాహుబలి 2 కొట్టేంత రేంజ్ కి వెళ్తుందా లేదనేది అయితే మాత్రం ఈ రోజు ఈవినింగ్ వరకు వచ్చే టాక్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మనకి నచ్చిన, మనకి కొంచెం నచ్చకపోయినా ఇది కాదు మ్యాటర్. జనరల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కి నచ్చాలి, వాళ్ళే ముందుకు తీసుకొని అయితే వెళ్తారు. చూద్దాం, నాలాగే వాళ్ళకి కూడా అదే ఒపీనియన్ అనిపించిందా లేదనేది అయితే. ఇది గైస్ ఓవరాల్ గా రివ్యూ వర్త్ వాచింగ్ అని చెప్పి అంటున్నాను కాబట్టి డెఫినెట్ గా థియేటర్ లో చూడడానికి అయితే ప్రయత్నాలు చేయండి. మన నటన కోసం అయితే చూడొచ్చు. మరి ఇది నా రివ్యూ, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా చాలా సీన్స్ అయితే ఉన్నాయి, అన్ని తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.